అనకాపల్లి జిల్లాలో ద్విచక్ర వాహనాలు బంగారం దొంగతనాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. అనకాపల్లి స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఠాకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. మునగపాక మండలంలో జరిగిన ఓ దొంగతనం కేసును ఛేదించే క్రమంలో వివిధ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ అంతర్ జిల్లా దొంగలను మునగపాక పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుండి సుమారు 66 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ కేసుల్లో కే కోటపాడు మండలం పాచిలివానిపాలెం గ్రామానికి చెందిన రొంగలి ప్రకాష్, సిరికి విజయ్ కుమార్, విశాఖ నగరం అక్కయ్యపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ ఈర్ల వినయ్ కుమార్లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ మంత్ లోనే 2 or 3 offenses, డే హెచ్బి offenses మన దగ్గర రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ ఇది యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, సబ్బవరం ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ మనకి మూవ్మెంట్ కనిపించింది. అండ్ ఆల్ వర్ డే హెచ్బి offenses. దాని మీద డిస్ట్రిక్ట్ పోలీస్ సీరియస్ గానే దాని మీద ఫోకస్ పెట్టేసి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ డిటిసి అండ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ సిసిఎస్ టీమ్ అండ్ సిఐ యలమంచిలి. అది టెక్నికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అన్ని మనం వెరిఫై చేసిన తర్వాత ఒక కామన్ ప్యాటర్న్ దొరికిన తర్వాత అక్యూజ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఫైనలీ ఈరోజు లక్ష్మీపురం బస్ స్టాప్ అనకాపల్లి ఏరియాలో ఈ ముగ్గురు అఫెండర్స్ మనకి దొరికారు. అండ్ దే హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ రీసెంట్ అఫెన్సెస్ ప్లస్ అదర్ అఫెన్సెస్. ఇందులో టోటల్ గానే ముగ్గురు అక్యూజ్ ని మనం అరెస్ట్ చేశాము. ఈ ఇద్దరు వ్యక్తి 24 years అండ్ ఇంకా ఒకరు 27 years, వాళ్ళు కే కొత్తపాడు మండల్ చెందినవాడు. ఇంకా అక్యూజ్ నెంబర్ 2 వాళ్ళ వినయ్ కుమార్ అక్కయ్యపాలెం విశాఖపట్నం సిటీ నుంచి ఉన్నారు. వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి, ఎస్పెషలీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండ్ విశాఖపట్నం సిటీలోనే. అండ్ రీసెంట్ అఫెన్సెస్ లో ఆల్మోస్ట్ ఈ కన్ఫెషన్ మీద 9 కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ 1, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్, రాంబిల్లి 2, సబ్బవరం పోలీస్ స్టేషన్ 1, అనకాపల్లి రూరల్, ఎస్కోటా పోలీస్ స్టేషన్ విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నదేండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇన్ టోటల్ 450 grams ఆఫ్ గోల్డ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా 250 grams ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అప్రాక్సిమేట్ వాల్యూ 66 lakhs rupees. ఇది ఎంత రికవర్ చేసిన తర్వాత మనం కోర్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఫాలో చేసుకుంటున్నాము. మన అభిప్రాయం ఏమంటే ఈ విక్టిమ్స్ కి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రాపర్టీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము అండ్ జస్టిస్ సర్వ్ చేస్తాము. ఈ ముగ్గురు అక్యూజ్ కి కూడా మనం ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము. మిగతా ఏమేమి ఆఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ప్రాపర్టీ సంబంధించి ఏం జరిగింది, ఇంకా ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది కూడా మనం రికవర్ చేయడానికి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. దాని మీద మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము. ప్రెసెంట్లీ ఇది 9 కేసెస్ లో ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఆల్ దీస్ 2026 cases, almost 5 cases from 2026, remaining from 2025 అన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వర్క్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ డిఎస్పీ డిటిసి మోహన్ గారు, ఇన్ఛార్జ్ ఆఫ్ ఎస్డిపిఓ పర్వాడ, సిఐ యలమంచిలి, CCS CI, our SB team and all the members who have worked tirelessly in detecting this case. ఇంకా ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి మనం మాట్లాడితే అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఓవర్ ద ఇయర్స్, ఎస్పెషల్లీ లాస్ట్ 2 years లో పర్ఫార్మెన్స్ కూడా బాగానే జరిగింది. ఐ మస్ట్ అప్రిషియేట్ అవర్ ఆఫీసర్స్. 2024 లో డిటెక్షన్ పర్సెంటేజ్ వాజ్ ఓన్లీ 48%, ఇంకా రికవరీ పర్సెంటేజ్ వాజ్ 61%. కానీ 2025 లో మనం బాగా ఎఫర్ట్స్ పెట్టేసి 61.94% డిటెక్షన్ రేట్ తీసుకుని వచ్చాము. ఇంకా పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ కూడా 65% వరకు తీసుకుని వచ్చాము.